మనీ స్వేచ్ఛ రెండు కావచ్చు. మా స్వేచ్ఛ అనేది ఈ మధ్యన పెద్ద నినాదం అయింది కదా. ఇంకొకటి ఏంటంటే మీకు గుర్తుందా, చోళీకే పీచేకే హై పాట వచ్చినప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. కానీ ఆ తర్వాత చోళీకే పీచేకే హై తర్వాత దానికి ఏం అర్థం ఇచ్చారో దాన్ని చూశాక కొంత దాని మీద నెగిటివిటీ పోయింది. కానీ ఈ పాట అలా లేదండి. అసలు వినటానికి నేను చాలా సిగ్గుపడ్డా. ఇంకా తప్పదు కాబట్టి మాట్లాడాలి కాబట్టి వినాల్సి వచ్చింది ఒకటి. రెండు, ఆ డ్యాన్స్ కూడా వాళ్ళంత దారుణంగా చేయటం అది చేసిన వాళ్ళు. మీరు అన్నట్టుగా దీన్ని రాకీబ్ అని రాసేట అతను ఎవరో, అతను ఈ పాట రాశారు. తర్వాత ఈ సినిమా తీసింది ప్రేమ్ కదా. తర్వాత సంగీత డైరెక్టరు అర్జున్ సాన్యానో ఏదో. అయితే లాయర్ వినీత్ జిందాల్ ఆయన దీని మీద సిబిఎఫ్సికిను తర్వాత ఇది కేంద్ర మంత్రిత్వ శాఖకి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే ఈ పాటని యూట్యూబ్ నుంచి తొలగించారు. వాళ్ళ ముగ్గురి మీద పాడిన మంగ్లీ మీద కూడా కేసు పెట్టడం జరిగిందండి. అయితే ఇటీవల కాలంలో మనం మాట్లాడుకున్నాం, మంగ్లీని ఈషా వాళ్ళు బ్యాన్ చేశారు అని. గుర్తుందా మీకు? ఎందుకంటే ఆమె వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా ఉంటుంది అని. ఆ తర్వాత మనం ఆవిడ బర్త్డే వేడుకల మీద కూడా మాట్లాడుకున్నాం. ముందు రోజు చూపించిన విజువల్స్ వేరు, మర్నాడు చూపించిన విజువల్స్ వేరు. అది కూడా ఒక కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత ఈ పాట